హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇడుపు కాగితం అనే సినిమా ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది. అది ప్రస్తుతం కాంట్రవర్సీలో కూడా ఉంది. కాకపోతే ఈ సినిమా నుంచి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో లైక్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సినిమా గురించి ఇడుపు కాగితం అనగా ఏంటి అని మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇడుపు కాగితం అంటే మీనింగ్ కోర్టుల చుట్టూ తిరగకుండా గ్రామ పెద్దల సమక్షంలో పరస్పర అంగీకారంతో రాసుకునే విడాకుల ఒప్పంద పత్రంనే ఇడుపు కాగితం అంటారు. మన తెలంగాణ యాసలో దీన్నే ఇడుపు కాగితం, విడాకుల ఒప్పంద పత్రం అని కూడా అంటారు. సో మనం ఈ సినిమా గురించి ఏం తెలుసుకోవాలి అనంటే, ఒకటి, ఈ సినిమాలో నటించిన రోల్స్, క్యారెక్టర్ నేమ్స్ తెలుసుకోవాలి, ఎవరు నటించారు అని. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి. నెక్స్ట్ ఈ సినిమా యొక్క నిర్మాతలు ఎవరు అని చెప్పేసి అడుగుతారు, బన్నీ వాసు మరియు సుకుమార్. అండ్ ఈ సినిమాకి సంగీతం అందించింది సురేష్ గోపిని. నెక్స్ట్ ఇడుపు కాగితం గురించి అడుగుతారా అని అందరికీ డౌట్ ఉంటుంది. కాకుంటే 2023లో మనకి డైరెక్ట్ బలగం మూవీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ రావడం జరిగింది. సినిమాల గురించి అడుగుతారా క్వశ్చన్స్ అంటే అడుగుతారు. సో అప్పుడు మనకి బలగం నుంచి దర్శకుడు వేణు ఎల్దెండి, నిర్మాత దిల్ రాజు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సంగీతం భీమ్ సిసిరోలియో. నెక్స్ట్ కొమరయ్య అనే పాత్ర ఇందాక నేను చెప్పినట్టు నాగదుర్గ అండ్ ప్రియదర్శి యొక్క రోల్స్, క్యారెక్టర్ నేమ్ సినిమాలో ఏంటివి అని మూవీ చూసిన తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ కొమరయ్య యొక్క పాత్ర పోషించిన అతని యొక్క పేరు, ఆ క్యారెక్టర్ నేమ్ అడిగారు. సో క్యారెక్టర్ నేమ్ తెలుసుకోవాలి. ఇలా బలగం మూవీ నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇడుపు కాగితం అనే సినిమా ప్రజెంట్ న్యూస్ లో ఉంది కాబట్టి ఈ సినిమా నుంచి తప్పకుండా మనకి ఎగ్జామ్ లో అడుగుతారు. లైక్ కరెంట్ అఫైర్స్ ఈ యొక్క చాప్టర్ అనేది మనకి సిఏ నుంచి రావచ్చు ఈ సినిమా గురించి, లేదా మనకి తెలంగాణ కల్చర్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ నుండి కూడా రావచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.